జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా సిడిఎంఏ గారు, ఈఎన్సి, అటు ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. ఈరోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ రివ్యూ కోసంగా నేను హెచ్ఓడీలతో వచ్చాను. ముందుగా అటు శాసనసభ్యులతోనూ, కలెక్టర్ గారితోనూ మరియు ప్రజాప్రతినిధులతో కొన్ని ఏరియాలు తిరగడం జరిగింది. ఇక్కడ రోడ్డు ఎక్స్పాన్షన్స్ చాలా చక్కగా చేస్తున్నారు. కంపారిటివ్ కొన్ని మున్సిపాలిటీస్ తీసుకుంటే ఎక్స్పాన్షన్ అనేది చాలా బాగా చేస్తున్నారు. ఇట్ ఇస్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే ఈరోజు ఎక్కడ తీసుకున్న సమస్య ట్రాఫిక్ సమస్య. ట్రాఫిక్ సమస్య అనేది మన మున్సిపాలిటీలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా ఇప్పుడున్న మేజర్ సమస్య ఏంటంటే ట్రాఫిక్. కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పాన్షన్స్ అనేవి జరగాలి. రోడ్స్ ఎక్స్పాన్షన్స్ అవి చేయకుండా కంజెషన్ అయితే రాను ఇంకా ఇబ్బంది అవుతుంది. దాంతో ఈరోజు ఈ యొక్క మున్సిపాలిటీ ఒక ప్రయారిటీ బేస్లో, అంటే జనరల్గా ఎక్కడైనా ఒక లోకల్ బాడీ మున్సిపాలిటీ అంటే అక్కడ ఉండే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఫస్ట్ తాగటానికి స్వచ్ఛమైన వాటర్ కోరుకుంటారు ఫస్ట్. ఎందుకంటే మంచి బతకాలంటే వాటర్ కావాలి, వాటర్ లేకుంటే బతకరు. అందుకని స్వచ్ఛమైన వాటర్. వచ్చే జబ్బుల్లో సగం జబ్బులు దేనివల్ల వస్తాయంటే తాగే వాటర్ వల్ల. సో ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు డ్రింకింగ్ వాటర్కి ఇస్తున్నాం. సెకండ్ ప్రయారిటీ సాలిడ్ వేస్ట్. ప్రతిరోజు ఇంట్లో నుంచి కానీ, కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి కానీ, స్కూల్స్, హాస్పిటల్స్, హోటల్స్, మార్కెట్స్ నుంచి వచ్చే ఏదైతే చెత్త ఉందో ఆ చెత్తను వదిలిపెట్టడానికి సెకండ్ ప్రయారిటీ పెట్టుకున్నాం. ఇవి రెండు అయిన తర్వాత యూజ్డ్ వాటర్, అంటే మనం వాటర్ ఇంటికి ఇస్తే కొళాయి ద్వారా దాన్ని వాడుకున్న తర్వాత మళ్ళా యూజ్ చేసిన వాటర్ బ్యాక్ వస్తుంది. అది టాయిలెట్స్, బాత్రూమ్స్, కిచెన్స్, వీటిలో వాడిన వాటర్ మళ్ళీ బ్యాక్ రివర్స్ వచ్చి కెనాల్స్లో కానీ యూజీడీలో కానీ పోతుంది. దానికి వీఆర్ గివింగ్ ప్రయారిటీ. ఈ మూడు అయిన తర్వాత రోడ్స్, లైట్స్. ఇవైన తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్, స్కూల్స్, హాస్పిటల్స్, ఇంకా డిఫరెంట్ థింగ్స్. సో జనరల్గా పబ్లిక్ ఫస్ట్ ప్రయారిటీ కోరుకునేది ఏదైతే ఉన్నాయో వాటికి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు ఈ యొక్క మున్సిపల్ శాఖ పనిచేస్తుంది. దాంట్లో 14,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇచ్చేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. అమృతలో కొంత, అది కేంద్ర ప్రభుత్వంతో అసోసియేషన్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా కొంత, యుఐడిఎఫ్ ద్వారా, ఈ మూడు ద్వారా యాక్చువల్గా 14,000 కోట్లకి టెండర్లు అయిపోయినాయి. వర్క్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఎవరైతే టెండర్లు దక్కించుకున్నారో వాళ్ళ లెవెల్స్ అవి చూసుకుంటున్నారు, పైపులు అవన్నీ ఆర్డర్ ఇచ్చుకుంటున్నారు. గ్రౌండ్ మీద వర్క్ బహుశా నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిపోతుంది. ఇది కానీ పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉండే 123 మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు, పెద్ద ప్రాజెక్టు. అయితే దీనికి ఎక్కడైతే లోకల్గా ఎవరైతే అధికారులు ఉన్నారో, పబ్లిక్ హెల్త్ కానీ, ఈ మున్సిపల్ కార్పొరేషన్ కానీ, వాళ్ళకి కోఆపరేట్ చేసి దాన్ని వీలైనంత త్వరగా వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళకి 2 years టైం ఇచ్చాం L1 డేట్ నుంచి. కొద్దిగా ఫాస్ట్గా మీరు కోఆపరేట్ చేస్తే 1.5 yearలో కంప్లీట్ చేస్తారు. టెండర్లో 2 years డేట్ ఉంది, కానీ నేను వాళ్ళందరినీ 1.5 yearలో చేయమని అడుగుతున్నాను. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మీ మున్సిపల్ కార్పొరేషన్ కోఆపరేట్ చేసి వాళ్ళకి కానీ కోఆపరేట్ చేస్తే ఫాస్ట్గా చేస్తారు. అయితే యూజ్ డ్రింకింగ్ కానీ ఇంట్లో వాడటానికి వాటర్ ఇచ్చిన తర్వాత ఆ వాటర్ యూజ్ చేస్తున్న తర్వాత బయటకు వస్తుంది. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, ఏదైతే యూజువల్ వాటర్ దాన్ని ట్రీట్ చేసి పంపించాల్సింది 100%. అంతేగాని యూజువల్ వాటర్ని డైరెక్ట్గా కెనాల్స్ కలపడానికి లేదు అని ఆదేశిస్తే దాన్ని కూడా ఈరోజు అమృతలో కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్స్లో ఈరోజు స్టేట్ మొత్తం 123 మున్సిపాలిటీస్లో ఎస్టీబీస్ ప్లాన్ చేసాము. కొన్ని గ్రౌండ్ అయినాయి, కొన్ని గ్రౌండ్ కాలా. గ్రౌండ్ కావడానికి మెజారిటీ కారణం ఏంటంటే ల్యాండ్.
అయితే అన్ని జిల్లాల్లో కలెక్టర్ని అడుగుతున్నాం. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పారు ఆ ల్యాండ్ని తొందరలో క్లియర్ చేస్తామని. ఈరోజు ఇక్కడ వాటర్, డ్రింకింగ్ వాటర్కే స్పెసిఫిక్ గా తీసుకుంటే ఈ యొక్క కార్పొరేషన్ లో డ్రింకింగ్ వాటర్ స్పెసిఫిక్ గా మనం పెట్టింది అమృత్ 2.0లో 29.7 కోట్లతో టెండర్ అయిపోయింది. అదేవిధంగా టిట్కోకి 5.67 కోట్లతో అయింది. అది కాకుండా యుఐడిఎఫ్ కింద 53.24 కోట్ల టెండర్ అయిపోయింది. ఇవన్నీ యాక్చువల్ గా వర్క్ స్టార్ట్ అవుతాయి, దానికి సపోర్ట్ చేయాలా. ఇది అయిన తర్వాత ఏదైతే వాటర్ బయటకు వస్తుందో దాన్ని ట్రీట్ చేసి పంపించడానికి కూడా ఈరోజు ఎస్టీపీలు మొత్తం 39.2 కోట్లు శాంక్షన్ చేస్తుంది. మీ మున్సిపాలిటీకి 100% ఏదైతే వాటర్ వాళ్ళకి ఇస్తున్నామో అది తిరిగి వస్తుందో. ఇక్కడ ఈ ఎస్టీపీలో మెయిన్గా ఏంటంటే ల్యాండ్. కలెక్టర్ గారికి నేను శాసనసభ్యులు కూడా చెప్తున్నాను, కోఆర్డినేట్ చేసుకొని చేస్తే, ఎందుకంటే వాటర్ ట్రీట్ చేసి కెనాల్స్ లో వదిలితే ఈ జబ్బులు అనేవి తగ్గుతాయి 50%. అందుకని గవర్నర్ ముఖ్యమంత్రి గారు దాని మీద హై ప్రయారిటీ ఇస్తున్నారు. అధికారులందరూ కూడా దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇందులో అయితే అదేవిధంగా నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ డ్రైన్స్. అయితే డ్రైన్స్ కట్టడానికి మున్సిపాలిటీలో డబ్బులు లేవు, అది తెలిసిన విషయమే. అందుకనే గవర్నర్ ముఖ్యమంత్రి గారిని ఈ మధ్య అడగటం జరిగింది. వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మేము యాన్యుటీ మోడల్లో పోతాము. 30% ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ వచ్చే డబ్బులు కట్టుకుంటాం. 70% యాన్యుటీలో 10 years రీపేమెంట్, అది గవర్నమెంట్ రీపే చేసేట్టుగా రిక్వెస్ట్ చేశాను. గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ లో ఉన్న డ్రైన్స్ అన్ని కట్టాలంటే 29,000 కోట్ల రూపాయలు కావాలి. అది ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చే బడ్జెట్ అయ్యే పని కాదు. అయితే ముఖ్యమంత్రి గారు ప్రయారిటీ 1, ప్రయారిటీ 2, ప్రయారిటీ 3 చేయమన్నారు. హై డెన్సిటీ ఎక్కడైతే ఎక్కువగా హౌసెస్ కట్టేసి ఉంటారో అది హై డెన్సిటీ ఏరియా. మీడియం హౌసెస్ కట్టుంటారో మీడియం డెన్సిటీ, మిగిలిన లో డెన్సిటీ. హై డెన్సిటీకి 5,000 కోట్లు కావాల్సి వచ్చింది. మీడియం డెన్సిటీ పూర్తి చేయాలంటే 4,000 కోట్లు, లో డెన్సిటీ అంటే 20,000 కోట్లు. అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను, హై డెన్సిటీ, మీడియం డెన్సిటీ ప్లాన్ చేస్తామంటే చేయమన్నారు. దానికి ఒక 5,000 కోట్లు యాన్యుటీకి యాక్సెప్ట్ చేశారు. మరొక 4,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది యుఐడిఎఫ్ ద్వారా. సో ఈ రెండింటిని కలిపి ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలో హై డెన్సిటీ, మీడియం డెన్సిటీలో డ్రైన్స్ రాబోయే 2-3 నెలల్లో టెండర్స్ పిలుస్తున్నాం. దానికి కన్సల్టెంట్ పెట్టి అన్ని మున్సిపాలిటీస్ పంపించాను. ఇప్పటి వరకు ఒక 74 మున్సిపాలిటీస్ లో కంప్లీట్ చేశారు. మీ మున్సిపాలిటీలో చేస్తే అది 82 కోట్లు కావాల్సి వచ్చింది. 82 crores. 82 కోట్లు అయితే ఆ 82 కోట్లతో ఆ హై డెన్సిటీ, మీడియం డెన్సిటీ ఉన్న అన్ని డ్రైన్స్ ని 100% పూర్తి చేస్తాం. దాన్ని ఈఎన్సీ వాళ్ళు ఫైనాన్స్ చేశారు. ఆ 82 కోట్లు శాంక్షన్ చేస్తానని మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. వీటన్నిటికంటే ఇంపార్టెంట్, గత ప్రభుత్వం చెత్త పన్ను వేసింది, కానీ ఈ రాష్ట్రంలో చెత్త కుప్పలుగా వదిలేసిపోయింది. 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేస్తూ ఎంత చెత్త ఉందని అడిగారు. అడిగితే గ్రౌండ్ లెవెల్ పైన 85 లక్షలు సార్ ఎస్టిమేషన్ చేశాము, గ్రౌండ్ లెవెల్ కింద ఎంత ఉందో తెలియదు అన్నాం. వెంటనే 1 year లో 85 లక్షలు పూర్తి చేయమంటే అధికారులు చాలా చక్కగా 85 లక్షలు పూర్తి చేశారు. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ ఉండేదంతా క్లీన్ చేస్తున్నారు. మొత్తం మనం ఎస్టిమేట్ చేస్తే 153 లక్షల టన్నులు వచ్చింది. కొన్ని దగ్గర 7 మీటర్లు, 5 మీటర్లు, 4 మీటర్లు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మే ఎండింగ్ లోపల మాక్సిమం కంప్లీట్ చేయమని అధికారులకు ఆదేశించాం. వాళ్ళ డైరెక్షన్ చేస్తున్నారు. ఇవాళ కూడా మీ లెగసీ యూనిట్కి పోయించాం. అక్కడ దాదాపు 2,50,000 క్లీన్ చేశారు. మరొక 60,000 ఉంది.
ఈ 60,000 కూడా మే ఎండింగ్కి క్లియర్ చేయమని వాళ్ళకి యాక్చువల్గా చెప్పడం జరిగింది. వాళ్ళ డైరెక్షన్ చేస్తున్నారు. అయితే ఇది క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంది, మళ్ళా నెక్స్ట్ చెత్త పేరుకోకూడదు, ఏం చేయాలి? ఒకటి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి 10 ప్లాంట్స్ శాంక్షన్ చేశారు. కానీ గత ప్రభుత్వం ఆ విశాఖపట్నం, గుంటూరు 2 ప్లాంట్లు అడ్వాన్స్ స్టేజ్ ఉంటే కంటిన్యూ చేసి మిగతా 8 క్యాన్సిల్ చేశారు. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే మరొక 6 ఇమీడియట్ గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. కాకినాడ ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్ లో కన్స్ట్రక్షన్ ఉంది. అదేవిధంగా కడప, కర్నూలు, తిరుపతి, తర్వాత వచ్చి విజయవాడ, నెల్లూరు ఉన్నాయి. అవి కూడా జరుగుతున్నాయి. తిరుపతి యాక్చువల్గా పూర్తయితే మీ యొక్క వేస్ట్ అక్కడ పంపించేయచ్చు. ఆడికి పంపించేస్తే అక్కడ దాంట్లో పడి బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతాయి. ఇంకా డంప్ యార్డ్లు ఉండవు. ఈరోజు చైనాలో తీసుకుంటే 1000 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. 1000. జపాన్ తీసుకుంటే 1000 ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం ప్రాపర్ విషన్ లేక గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు పెట్టిన క్యాన్సిల్ చేసినాయి. మళ్ళా ఇప్పుడు తీసుకొచ్చాం. అయితే ఈ లోపల ఏం చేయాలనే దానికి మీకు ప్రాసెసింగ్ ప్లాంట్ శాంక్షన్ చేశాం. ఇక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ ఒకటి శాంక్షన్ చేశాం. అది ఇప్పుడే రఘురామ్ అనే వాళ్ళ కన్స్ట్రక్షన్ కూడా వచ్చారు. వాళ్ళకి 2-3 నెలలు అవుతుంటే కాదు, నాకు 45 days లో పూర్తి చేయమన్నాను. ఆ ఈఎన్సీ గారు కూడా సిఈ గారు కూడా ఇక్కడే ఉండారు. అది 45 రోజుల్లో పూర్తి చేస్తే ఏ రోజుకి వచ్చిందో ఆ రోజు దాంట్లో వేస్తారు. దాన్ని ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇంకెప్పుడు కూడా డంప్ యార్డ్స్ ఉండకూడదు, చెత్త కుప్పలు ఉండకూడదు. ఈ ప్రాసెస్ ఒక 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2 సంవత్సరాల లోపల వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తే పెద్ద కాంట్రాక్టులు తీసుకుంటే 33 tons 40 tons ఉన్నాయి. వాటి ద్వారా అక్కడ పంపించేస్తే మీకు వైబిలిటీ కూడా అవుతుంది. ఎలక్ట్రికల్ కాంట్రాక్టులు తీసుకుని పెద్దవి తీసుకొని దాంట్లో పంపించేస్తే ఇంకా డంప్ యార్డ్ ఆ విధంగా వర్కౌట్ చేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్ టిట్ హౌసెస్. ఇది అయిన తర్వాత ఒకసారి టిట్ హౌస్ కూడా చూస్తున్నాను. మొన్న ఈ మధ్య యాక్చువల్గా 1 లక్ష టిట్ హౌస్ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ప్రజలకు హ్యాండ్ ఓవర్ చేశారు. రేపు జూన్కి 40,000 ఇస్తున్నాం. మిగతా జూలై కంప్లీట్ చేసి 7 లక్షలు 2014-19 శాంక్షన్ చేశారు. 7 లక్షల టిట్ హౌస్. కానీ గత ప్రభుత్వం 2,60,000 కుదించింది. మనం అవి కూడా పూర్తి చేయాల. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి కూడా పూర్తి చేస్తున్నాం. ఇక్కడ కూడా విజిట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేదన్నారు. దాని మీద ఆ కన్సర్న్ ఏజెన్సీతో మాట్లాడి దాన్ని కూడా కంప్లీట్ చేస్తానని తెలియజేస్తున్నాను. లైట్స్ కూడా 2014-19లో ఫస్ట్ మన స్టేట్ లోనే ఎల్ఈడి లైట్స్ పెట్టింది. 7 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఉంటే మన గవర్నర్ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. మళ్ళా వాళ్ళతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం. 10 లక్షల ఎల్ఈడి లైట్స్ కి త్వరలో వాళ్ళు మొదలు పెడతారు. ఇప్పుడున్న లైట్ యొక్క ఇల్యూమినేషన్ కంటే 25% పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతి బల్బు వెలుగుతున్నా లేదనేది డాష్ బోర్డ్ లో వస్తుంది. అంతకుముందైతే 50 బల్బుల్లో ఏ ఒక్క బల్బు వెలకపోయినా ఆ 50 బల్బు వెలగట్లేదని వస్తుంది. అట్టగానే లేటెస్ట్ టెక్నాలజీతో ఏ బల్బు వెలగటం లేదు అది డాష్ బోర్డ్ లో వచ్చే విధంగా చేసాం. అది కూడా జూన్ నుంచి మొదలుపెట్టి డిసెంబర్ లోపల పూర్తి చేస్తారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ 2 ఒకటి టౌన్ ప్లానింగ్. నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, పర్టికులర్ గా టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ని మన రాష్ట్రానికి జిఎస్టీ రావాలి. జిఎస్టీ వస్తేనే ఆదాయం. జిఎస్టీ రావాలంటే వ్యాపారాలు డెవలప్ కావాలా. వ్యాపారాలు డెవలప్ కావాలంటే రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలా. రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలంటే ఎవరైతే బిల్డింగ్స్ కడుతుంటారో వాళ్ళకి ఇమీడియట్ గా ప్లాన్లు అప్రూవ్ చేయటం. లేఅవుట్స్ అయితే ఎవరు వస్తుంటారో వాళ్ళకి ఇమీడియట్ గా అప్రూవ్ చేసేట్టుగా మీరు దాని మీద చర్యలు తీసుకోవాలి. ఎంత ఫాస్ట్ గా మనం ఇస్తే అంత ఫాస్ట్ గా డెవలప్ అవుద్ది. వాళ్ళు బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా రాష్ట్రానికి జిఎస్టీ వస్తుంది. ఆటోమేటిక్ గా మున్సిపాలిటీ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది.
ఒక సంవత్సరంలో ఒక 100 బిల్డింగ్లు వాళ్ళు కడితే 100 బిల్డింగ్ మీద ఆటోమేటిక్గా ట్యాక్స్ వస్తుంది, టౌన్ ప్లానింగ్ మీద వస్తుంది, డిఫరెంట్ ట్యాక్సెస్, అందులో రెవెన్యూ ఆటోమేటిక్ పెరుగుతుంది. అందువల్ల టౌన్ ప్లానింగ్ చాలా చాలా కీలకమైన రోల్. నేను అందుకనే 8 అంతస్తులు పైన ఉంటే డైరెక్ట్గా టౌన్ ప్లానింగ్ డైరెక్ట్గా చెప్పాను, మీరు 3 రోజులు ఇవ్వాలని. వాళ్ళు 5 రోజులు అడిగారు. ఈ మధ్య కొన్ని 48 గంటల్లో ఇచ్చారు, 48 అవర్స్లో 48 గంటల్లో వాళ్ళు టౌన్ ప్లాన్ రిలీజ్ చేశారు. అయితే మొన్న మధ్య నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు అప్లై చేసి కొన్ని క్వరీస్ అన్ని చూసిన తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత 3 days 4 days ఇచ్చారు. అలా కాదు, అప్లై చేసిన వెంటనే మీరు వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళ క్వరీస్ని ఇమీడియట్గా చేసి మీరు 5 daysలో ఇవ్వండి, ఎవ్రీ వీక్ నాకు రివ్యూ కావాలన్నాను. ఆ విధంగా 8 అంతస్తుల కంటే పైన అవి బెదరావు, స్టేట్ మొత్తం మీద వస్తే ఒక 5-6 వస్తున్నాయి. ఈ మధ్య ఇస్తే 3 వచ్చినాయి, నెలకి 3 వస్తున్నాయి. 8 అంతస్తుల కంటే ఎక్కువ. అందులో నేను అందరిని రిక్వెస్ట్ చేసేది, మీ మున్సిపాలిటీ ఇన్కమ్ పెరగాలంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని అనేక రిఫార్మ్స్ చేసాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయనట్టుగా మన యొక్క రాష్ట్రంలో టౌన్ ప్లానింగ్ దాంట్లో అనేక రిఫార్మ్స్ చేసాం. చేయడానికి కారణం ఏంటంటే రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనే ఉద్దేశంతో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మీద. తర్వాత ట్యాక్సెస్, ఈ రిఫార్మ్స్ అన్ని కూడా ఎందుకు చేశానంటే చెప్తున్నాను. నెల్లూరులో ఒక టౌన్ ప్లానింగ్ ఒక అతనికి 72 సార్లు కొర్రీలు వేశారు. ఒక అతనికి 72 సార్లు అంటే ఎమ్ముగా నిర్ణయించుకున్నారు. 72 సార్లు కొర్రీ వేస్తే ఏం చేస్తాడు అతను వ్యవస్థ దగ్గరికి వచ్చాడు, ఫైల్ తీస్తే ఫైల్లో 72 times. అందుకని ఏం చేశాను, ఒక్కసారి మీరు కొర్రీ వేయచ్చు, రెండోసారి కొర్రీ వేస్తే అది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది చేశారు. ఇప్పుడు రావట్ల కొర్రీస్, రెండోసారి కొర్రీస్ చాలా తగ్గిపోయినాయి. రెండోసారి కొర్రీస్ ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. అక్కడికి వచ్చే ఫైల్స్ కూడా తగ్గిపోయినాయి. మీరే క్లీన్ చేస్తున్నారు, రియల్ హ్యాపీ. కాబట్టి టౌన్ ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ట్యాక్సెస్, పర్టికులర్గా రెవెన్యూ వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు. మనకు లోకల్ బాడీ, ఇట్ ఇస్ అ లోకల్ బాడీ డెఫినేషన్ ఏంది, మీకు మీ యొక్క ఏరియాలో మీ జ్యూరిడిక్షన్లో మీకు కావాల్సిన ట్యాక్స్లు మీరు కలెక్ట్ చేసుకొని మీరే కౌన్సిల్లో పెట్టుకొని రెజల్యూషన్స్ పాస్ చేసుకొని ఎక్కడ రోడ్డు వేయాలా, ఏ వార్డులో వాటర్ లైన్ ఇవ్వాలా, ఎక్కడ పార్క్ కట్టాలి, ఇట్ ఈస్ యువర్ డిస్కషన్. అటువంటిప్పుడు కలెక్షన్ చేయటం కూడా మీదే బాధ్యత. కలెక్షన్ చేయకుంటే ఖర్చు పెట్టలేరు. ఈరోజు 12 కోట్లు వస్తుందంటే ఇక్కడ. నేను నెల్లూరులో నేను కూడా ఎమ్మెల్యేనే, మంత్రికి ముందు ఎమ్మెల్యేని, నేను కూడా కాన్స్టిట్యున్సీకి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టేట్ మొత్తం సిడిఎంఏ గారు మేము కూర్చున్నాం, ఎక్కడెక్కడ ఎంతెంత పాపులేషన్ ఉంది, పాపులేషన్ ప్రపోర్షన్గా ట్యాక్స్ ఎంత వస్తున్నాయి, ఎంత పెండింగ్ ఉంది. విజయవాడ తీసుకుంటే నెల్లూరుకి డబల్ వాళ్ళ పాపులేషన్, 2 అంతలు. వాళ్ళ దగ్గర 40 కోట్లు పెండింగ్ ఉండింది. నాకు నెల్లూరులో ట్యాక్సుల్లో 120 కోట్లు పెండింగ్ ఉండింది. 120 crores నెల్లూరు కార్పొరేషన్. అదే టైంలో విజయవాడ 40 కోట్లు. వెంటనే కమిషనర్ని అధికారులు పిలిచాను. ఎవరెవరు కట్టలేదో అండర్ అసెస్మెంట్ ఏమన్నా తీమన్నా, అసెస్ కానీ తీమన్నా, అసలు ట్యాక్స్ కట్టడం తీమన్నా. ఇమీడియట్గా అండర్ అసెస్ ప్రతి హౌస్ డోర్ టు డోర్ తిరిగి అసెస్ చేయమన్నా. అండర్ అసెస్మెంట్ అంటే ఫస్ట్ ఒక 1000 అవన్నీ అసెస్ చేయించాను. తర్వాత ఎవరైతే ట్యాక్సులు కట్టలేదో ఆ లిస్ట్ తీయమన్నా, హైయెస్ట్ పేమెంట్ లోయెస్ట్ పేమెంట్ 100 ఇళ్ళు ఫస్ట్ తీసుకోమన్నా. ఆ 100 ఇళ్ళకి పోయి చెప్పమన్నా, మీరు వారం లోపల కానీ ట్యాక్స్ కట్టుకుంటే మీకు కరెంట్ కరెక్ట్ చేస్తామని. ఎస్సీ ఎలక్ట్రికల్ పిలిపించా. కమిషనర్ గారు ఎవరింటికి కట్ చేయమంటే కట్ చేయమన్నా చెప్పాను. జస్ట్ ఆ మాట చెప్పారు, డ్రైవ్ మొదలు పెట్టారు. వెంటనే వచ్చి
ఒక 30%, 40% కట్టి 2 months టైం అని, 3 months టైం అని వాడు బ్రహ్మాండంగా 25 కోట్లు ఏమో ఎడ్యుకేషన్ కమిషన్ గారు మీకు 25 కోట్లు ఎక్స్ట్రా కలెక్ట్ చేశారు ఇయర్. ఇవాళ సాయంకాలం వాళ్ళు ఒక చిన్న గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. చిన్న గెట్ టుగెదర్ ఇవాళ పెట్టుకున్నారు. ఈ మధ్య ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ వస్తే చాలా మంది అప్లై చేయలే. నాకు నెల్లూరులో కూడా అప్లై చేయలే. అప్లై చేయకుండా ఉంటే నేను చాలాసార్లు ట్రస్ట్లో చెప్పా, ఒక ఆపర్చునిటీ ఇచ్చాము, అప్లై చేసుకొని రెగ్యులైజ్ చేసుకోండి, లేదంటే ఫ్యూచర్లో ఇబ్బంది పడతారని. అప్లై చేయకుంటే దానికి అనేక కారణాలు చెప్పారు. నేనే యాక్చువల్గా నా కార్పొరేషన్లో, నెల్లూరు కార్పొరేషన్లో 24 లేఅవుట్స్, బిల్డింగ్స్ డెమాలిష్ చేయించా. 24 నిక్కచ్చిగా. సరే కొన్ని కామెంట్స్ వస్తాయి, తప్పవు. ఒక డాక్టర్ 3 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని 7 అంతస్తులు కట్టాడు. చిన్న జేసీబీ 7 అంతస్తుల పైన ఎక్కించి 2 ఫ్లోర్లు కొట్టించాను. అంటే కొట్టాలా, అతను డ్యామేజ్ చేయాలి కాదు, అది ఒక మెసేజ్ పోవాలని, కార్పొరేషన్ మొత్తానికి ఒక మెసేజ్ పోవాలి. ఎప్పుడైతే ఒక జేసీబీని 7 అంతస్తుల పైన ఎక్కించి కొట్టావో అది పెద్ద ఇష్యూగా, దాంతో ఈరోజు అందరు కట్టేశారు మెజార్టీ. నేను ఎందుకు చెప్తానంటే అధికారులు మీరు చేయాల్సిన పని అక్కడ నేనే చేశాను. ఈరోజు రాష్ట్రంలో దాన్ని చూసి అది వైరల్ అయింది, స్టేట్ అంతా అది ఆ జేసీబీ బాగా వైరల్ అయింది. అన్ని మున్సిపాలిటీస్లో కూడా మొదలు పెట్టారు. నేను డైరెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ వేసి ప్రతి మున్సిపాలిటీకి మీరే డీవియేషన్స్ ఉండే డెమాలిష్ చేయమన్నా. దే స్టార్టెడ్ దట్ ఎక్సైజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరి పగలగొట్టాలనే ఉద్దేశం కాదు, డెమాలిష్ చేయాలనే ఉద్దేశం కాదు. ఒక ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ తీసుకొచ్చినారు, కనీసం దానికి డబ్బులు కట్టి రెగ్యులేట్ చేసుకోవాలి. దాని మీద ఇక్కడ ఉన్న అధికారులందరూ ఫోకస్ చేస్తే మీకు దాని ద్వారా కొంత ఇన్కమ్ వస్తుంది. ట్యాక్సెస్, అండర్ అసెస్మెంట్, అన్అసెస్డ్, ఈ రెండింటిని మీరు ఫోకస్ చేస్తే, నేను ఒకటే చెప్తున్నానండి, మున్సిపాలిటీ, మీ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ బాగా తయారు కావాలంటే ఖచ్చితంగా ట్యాక్సులు పెరగాల. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేసి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తుంది. ఇప్పుడు మీకు ఇచ్చిన ప్రాజెక్టులు తీసుకుంటే, ఇప్పుడు చెప్పిన ప్రకారం ఈ యొక్క అమృతలో కావచ్చు, ఏబీలో కావచ్చు, యుఐడిఎఫ్లో కావచ్చు, వీటన్నిటిలో 88.61 కోట్లు ఇచ్చాం. ఎస్టీపీలుగా 39 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు డ్రైన్స్ కొత్తగా యాన్యుటీలో మరొక 82 కోట్లు పెట్టబోతున్నాం. ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా చూపిస్తారు, ఈఎన్సీ గారు. ఒకసారి చూపించిన తర్వాత దాంట్లో ఏదైనా డిలీషన్స్, అడిషన్స్ ఉంటే అవి కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంఆర్ఎఫ్ యూనిట్కి 10 కోట్లు ఇచ్చాం. అంటే ఏ రోజుకి ఆ రోజు వచ్చిన చెత్తను ప్రాసెస్ చేసి పంపించాలని. ఈ విధంగా దాదాపు 213 కోట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మీకు ఈరోజు ఇస్తున్నాయి. బట్ ఇది ఎస్టాబ్లిష్మెంట్కి, కేంద్రమైన రాష్ట్రమైన ఇచ్చేది ఎస్టాబ్లిష్మెంట్కి ఇస్తుంది. రన్నింగ్కి ట్యాక్సుల ద్వారా చేయాల. మీ అందరికీ చెప్తున్నానండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నాకు నెల్లూరులో ఒకరు 33 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి అప్లై చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి పర్మిషన్ రాలా, 2 years. అతను కింద ఒక పక్కన ఒక స్టార్ హోటల్ అండ్ ఒక 33 అంతస్తుల రెసిడెన్షియల్ బిల్డింగ్, ఒక స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్, కరెక్ట్, డిఎస్ఆర్ఏ. నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి అతను కూడా రాలా, ఒక ఎమ్మెల్యే చంద్రమోహన్ తీసుకొని వచ్చాడు. సార్ నాకు పర్మిషన్ రాలేదు, ఒక మంచి బిల్డింగ్ నెల్లూరులో కడతాం, హోటల్ కడతా ఉంటాను. నేను వెంటనే కాన్ఫరెన్స్ తీసుకున్నా. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఉజ్జలతాకి, ఆర్డీఓకి, తర్వాత రిజిస్ట్రార్కి, ఏదో రిజిస్ట్రేషన్ ప్రాబ్లం అని వెంటనే కాన్ఫరెన్స్లో పెట్టి నాకు రేపు ఉదయానికి మీరు రెడీ చేయండి అని, ప్రాబ్లం ఏదన్నట్టు చెప్పని చెప్తే అతని వల్ల పైన ఇంకొకరికి చెప్పి పొలిటికల్గా చెప్పి వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేశారు. చేసిన నేను చెప్పా, 33 అంతస్తుల బిల్డింగ్ వచ్చి ఒక 5 స్టార్ హోటల్ వస్తే కనీసం ఒక 50 మందికి ఉద్యోగాలు వస్తాయి. కనీసం 50 మందికి. హోటల్ రావటం వల్ల దానివల్ల జిఎస్టీ వస్తుంది, ఇన్కమ్ పెరుగుతుంది.
చెప్పి 5 నిమిషాల్లో పర్మిషన్ అయింది. ఈరోజు బిల్డింగ్ ఆల్మోస్ట్ కడతా ఉన్నాడు బ్రహ్మాండంగా. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి ఈ మున్సిపాలిటీలో కూడా నేను చెప్పేది అధికారులకి అటు కమిషనర్ గారికి చెప్పేది ఏంటంటే పర్మిషన్లు డిలే లేకుండా చేయండి. దానివల్ల ఫ్యూచర్లో లాంగ్ రన్లో ఇన్కమ్ పెరుగుతుంది. అన్నెసెసరీ అసెస్ మీద ఫోకస్ చేయండి. అవి రెండింటి మీద ఫోకస్ చేస్తే ఇన్కమ్ పెరుగుతుంది. టౌన్ ప్లానింగ్ అవి ఇమీడియట్గా ఇస్తే ఇన్కమ్ పెరుగుతుంది. దాంతో మెయింటెనెన్స్ రన్నింగ్ బాగా జరుగుతుంది. ఇప్పుడు మన కంట్రీస్కి డెవలప్డ్ కంట్రీస్కి తేడా ఏంటంటే వాడి సాచురేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయింది. వచ్చిన కలెక్షన్స్ ఏం చేస్తున్నారంటే మెయింటెనెన్స్ పెడుతున్నారు. మనం కూడా మెయింటెనెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. దాన్ని చేస్తే రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఇది ఒకటి 100 crores లోన్ తీసుకొని ఉన్నారు. దాని మీద 18 కోట్లు సంవత్సరానికి పే చేస్తున్నారు. అది ఓవర్ బర్డెన్ అన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా లాస్ట్ టైం రివ్యూలు అడిగామని అటు శాసనసభ్యులు కలెక్టర్ గారు చెప్పారు. నేను కూడా యాక్చువల్గా దాన్ని ఫాలోఅప్ చేసి చేస్తా. అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చాలా ఇబ్బందిలో ఉంది. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల 10 లక్షల కోట్లు ఉన్న డబ్బులు డైవర్ట్ చేయటం. మన మున్సిపల్ శాఖలోనే ప్రజలు కట్టిన ట్యాక్సులు ఇవన్నీ సపరిపాలన. మున్సిపాలిటీ సపరిపాలన, ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకోవాలా. ప్రభుత్వం చెప్పిన కండిషన్స్ ప్రకారం వాటికి లోబడి ఎవరి పరిపాలన వాళ్ళది. అంటే మీ ట్యాక్సులు మీ దగ్గర పెట్టుకుని కౌన్సిల్లో రిజర్వేషన్స్ చేసుకుని దాన్ని చేయాలి. అయితే గత ప్రభుత్వం వేసేస్తుంటే ఆ ట్యాక్సులన్నిటి డైవర్ట్ చేసింది. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 3,000 కోట్లు డైవర్ట్ అయిపోయినాయి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి సార్ ఇది కరెక్ట్ కాదు, మున్సిపాలిటీకి స్వేచ్ఛ ఇవ్వాలంటే లాస్ట్ ఏప్రిల్ కాదు, లాస్ట్ April 1st నుంచి గ్రీన్ ఛానల్ ఇచ్చారు. అందుకని లాస్ట్ April 1st నుంచి మీ డబ్బులు మీ దగ్గరే ఉంటున్నాయి, మీ అకౌంట్లోనే. అయితే 10వ తేదీ నుంచి 20వ తేదీ దాకా రిలీజ్ చేస్తున్నారు.